గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలనేటివి గార్మెంట్ పరిశ్రమ కావడంతో అందులో ఉన్న బట్టలన్నీ కూడా కాలిపోయి వేగంగా మంటలనేటివి పై అంతస్తులకు కూడా వ్యాప్తి చెందడం కూడా జరిగింది. పక్కన ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా అంటే కార్మికులు ఉండే నివాస సముదాయాలకు కూడా మంటలు వ్యాపించడంతో వాళ్ళు కూడా ఈ పొగతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఇప్పటికే 40 మంది పైగా రక్షించారు. మరికొంతమందిని రక్షించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా టెర్రస్ పైన ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు గాయపడ్డట్లుగా కానీ మరణించినట్లుగా కానీ అధికారిక సమాచారం అనేది కూడా లేదు. కాకపోతే ఈ విపరీతమైన పొగ కారణంగా కొంతమందికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో వాళ్ళని దగ్గరలో ఉండే హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద కూడా షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా అధికారులు తేల్చి చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా పరిశ్రమలో సరైన జాగ్రత్తలు తీసుకుపోవడం వల్లనే షార్ట్ సర్క్యూట్ అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వస్త్ర పరిశ్రమలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వస్త్రాలు ఉంటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగితే మంటలు వేగంగా వ్యాపించేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. కానీ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఘటన అనేది కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశించడంతో పాటుగా ప్రస్తుతం జరగాల్సిన సహాయక చర్యలపైన దృష్టి సారించిందని చెప్పొచ్చు సంధ్య. అయితే మనం శిరీష్ గమనించవచ్చు, విజువల్స్ లో చూసినట్లయితే మంటలు ఇంకా అదుపులోకి వచ్చినట్టుగా కనిపించట్లేదు. 5 ఫైర్ ఇంజన్లకు తోడి ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్లు చేరుకున్నట్లు తెలుసా? అయితే మొత్తం మంటలు ఎప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అక్కడ వారు అంచనా వేస్తున్నారు. మొత్తం దాదాపు 5 ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో సంభవించిన ప్రమాదానికి సంబంధించి మంటలు అనేవి అన్ని ఫ్లోర్లకు కూడా వ్యాప్తి చెందడం కూడా జరిగింది. ఈ 5 ఫ్లోర్లలో కూడా గార్మెంట్స్ సంబంధించిన పరిశ్రమనే కాబట్టి వస్త్రాలు పెద్ద ఎత్తున కూడా స్టోర్ చేసి ఉంటాయి. వాటికి సంబంధించిన ముడి పదార్థాలు అనేవి కూడా పెద్ద ఎత్తున స్టోర్ చేసి ఉంటాయి. అయితే ఈ కారణంగానే అక్కడ ఈ ప్రమాదం అనేది కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఒకవైపు చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుండడంతో పాటుగా మరోవైపుగా వాళ్ళని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వస్త్రాలు కాబట్టి కొంత మంటలను నడపడం అనేది కూడా కష్టసాధ్యంగా మారుతున్నప్పటికీ కూడా సాధారణంగా త్వరగానే మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. అయితే దట్టమైన పొగ అనేది ఎక్కువగా అలుముకొని ఉండడంతో లోపలికి వెళ్లి వాటర్ ని పంప్ చేయడం అనేది కూడా కొంత అసాధ్యంగా కూడా మారుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని ఫైర్ ఇంజన్లను వీటికి తోడుగా తెప్పించి అతి త్వరగా మంటలను ఆపే ప్రయత్నం కూడా చేస్తాం. వాటిని ఇతర సముదాయాలకు వ్యాప్తి చెందకుండా చేస్తామని చెప్పేసి ఫైర్ ఇంజిన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్లో రూల్స్ ప్రకారంగా సేఫ్టీ ప్రికాషన్స్ కి పెద్దపీట వేయాలి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనను మనం చూసినట్లయితే సేఫ్టీ ప్రికాషన్స్ ని అసలు పట్టించుకోలేదు, దానికి తిలోదకాలు వదిలారని చెప్పి మనం భావించవచ్చా? తప్పకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల వస్త్ర పరిశ్రమల్లో అది ప్రమాదం అనేది పెద్ద ఎత్తున జరగడానికి కారణమై ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి కూడా తీసుకున్నారా లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదానికి కారణమైంది అనేది కూడా విచారణలు తేలనుంది. ఏదేమైనా కూడా వస్త్ర పరిశ్రమల్లో సాధ్యమైనంత వరకు చాలా తక్కువ ఇటువంటి జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవడం కూడా జరుగుతోంది. కాబట్టి ఈ ప్రభుత్వం విచారణలో ఈ విషయాలన్నిటి కూడా వెల్లడయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే బిల్డింగ్ కి లోపలికి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి ఒకే ఒక ద్వారం రావడంతో ప్రయాణికులు ఎవరు కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నాలకు అవకాశం లేకుండా పోయింది. దాంతో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి టెర్రస్ పైకి చేరుకొని సహాయం కోసం అందించడం కూడా జరుగుతుంది. ఎగ్జిట్ ద్వారం కనుక ఉండినట్లయితే దాని ద్వారా వాళ్ళు బయటకు వెళ్లేందుకు ఆస్కారం అనేది ఉండేది. కానీ మెయిన్ డోర్ దగ్గరనే అగ్ని ప్రమాదం సంభవించడంతో వాళ్ళు బయటకు రావడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది. అయితే ప్రస్తుతం వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా శిరీష్? అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి కూడా రావాల్సింది. ఎటువంటి డీటెయిల్స్ అనేటివి రాలేదైతే ఏ వస్త్ర పరిశ్రమ ఏంటనేది కూడా అధికారుల విచారణలో కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కానీ ఆ మంటలను అదుపు చేస్తున్న हेलो सर, वो नीचे है ना, जो नीचे वाला जो फ्लोर है ना उस पर पूरा धागे का गोदाम है, तो उसकी वजह से स्मोक आ रहा है। हम लोग कांच भी तोड़ रहे थे, वो विजुअल्स में है अपने पास, कांच भी सब तोड़ रहे थे। चौथे